నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఉదయం తెల్లవారుజామున సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే లాస్య నందిత గారు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన జడ్పీ చైర్మన్ దాదన గారి విఠలరావు గారు ఉన్నారు. ఏదైతే లాస్య నందిత గారి గురించి మాట్లాడినట్లయితే ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఎదిగి ఈరోజు ఇలాంటి ప్రమాదంలో దుర్మరణం చెందడం పట్ల ఏమనుకుంటున్నారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన గారి విఠలరావు గారు ఉన్నారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. ఎర్లీ మార్నింగ్ టీ పెట్టగానే లాస్య నందిత మరి రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందినందుకు తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేస్తూ మరి వాళ్ళ కుటుంబంకు మాకున్న సంబంధం, మరి వాళ్ళ నాన్న సాయన్న కూడా మరి 6 సార్లు ఎమ్మెల్యే ఉండే. సాయన్న మా మాక్లూరు మండల్, మా పక్క విలేజ్ వల్లభాపూర్. మరి మాకు 85 నుంచి టీడీపీలో ఆయనకు నాకు అవినాభావ సంబంధం ఉండే. మరి మేము టీడీపీ గండిపేటలో ట్రైనింగ్ క్లాసెస్లో కూడా కలిసి ఉంటుంటిమి. తర్వాత 2002లో మా మన్మడు మరి తొట్లకు కూడా సాయన్న అల్వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆయనకు మాకున్న అంత ఇంటిమేసి కలంగానే ఏదో ఆప్యాయతగా మన ఊరు మన మనిషి వచ్చిందని ఆప్యాయతగా మాట్లాడే వ్యక్తి ఉండే సాయన్న. మంచి వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైండు. మరి సాయన్న మరి అకాల మృతి 1 సంవత్సరము 3 రోజులైంది. 3 రోజుల కిందనే ఆయన సంవత్సరం కూడా చేయడం జరిగింది. మరి నేను అనుకున్న ఏదైతే ఉందో లాస్య నందిత సాయన్న 3వ బిడ్డ, అన్మ్యారీడ్ పాపం, 37 సంవత్సరాల పిల్ల. ఆమె కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైంది. తర్వాత సాయన్న మరణానంతరం మొన్ననే మరి మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా దగ్గరికి పిలిచి టికెట్ కూడా ఇచ్చి మరి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. మంచి డేర్ అండ్ డాషింగ్ మనిషి లాస్య నందిత. నేను అనుకున్న తండ్రికి దగ్గ తనయగా, తండ్రికి ఏ పేరు ఉండేనో సాయన్నకు అదే అంతకంటే పేరు మించి తీసుకొస్తుందనేది ఇప్పుడిప్పుడే డెవలపింగ్ స్టేజ్లో ఉన్న నందిత ఎమ్మెల్యే గారు 2 months 10 days కాకముందే మరి రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందడం వల్ల మా కుటుంబ సభ్యులనే ఒకళ్ళని కోల్పోయినంత బాధ, దిగ్భ్రాంతిగా నాకుంది. కాబట్టి ఆమె నేను అనుకున్న అదృష్ట జాతకురాలని అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్ట జాతకురాలే. అదృష్ట జాతకురాలు ఉండి మరి కార్పొరేటర్ గెలిచింది, ఎమ్మెల్యే కూడా గెలిచింది. మరి సాయన్న గారి వంశంను పునిపుచ్చుకొని వారసత్వంగా సాయన్న లెక్క పేరు తెచ్చుకుంటుందని అనుకున్నాం. అదృష్టంగా ఉందనుకున్నాం. కానీ దురదృష్టవంతురాలు ఆమె. ఎందుకంటే మరి 3 సార్లు ఈ యాక్సిడెంట్లో మరి బతికి 3వసారి కన్నుమూసింది పాపం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె లిఫ్ట్లో 3 గంటలు ఉన్నది. అప్పుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండే. తర్వాత మొన్ననే నల్గొండలో కేసీఆర్ గారు బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు రిటర్న్లో వచ్చినప్పుడు రోడ్డు ప్రమాదం గురైంది. అప్పుడు చిన్న గాయాలతో బయటపడ్డది. రైట్ సార్, ఏదైతే ఓవరాల్గా చూసుకున్నట్లయితే లాస్య నందిత గారు ఈరోజు మార్నింగ్ చూసుకున్నట్లయితే ఒక చాలా సింపుల్గా ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళే వెహికల్లో ఇవాళ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు ఇవాళ వెళ్ళడం జరిగింది. గతం అంటే ఒక 10 రోజుల కింద ఏదైతే నల్గొండలో జరిగిన బహిరంగ సభలో నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక ఆటో కూడా ఢీకొనడంతో ఒక చిన్న స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అంటే ఈ సంఘటనకు సంబంధించి మాట్లాడినట్లయితే ఏమైనా దృశ్య శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా అనే దానిపైన బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఏమంటారు మీరు? నాకైతే సాయన్న కుటుంబం ఒక మధ్యతరగతి సింపుల్ కుటుంబం. సాయన్న గారు అప్పుడు సికింద్రాబాద్ ఇల్లరికం వెళ్ళి మేము అనుకున్నాము, అరే ఎమ్మెల్యే అయిండు, 6 సార్లు ఎమ్మెల్యే అయిండు, గ్రేట్ అనుకున్నాం. నేను ప్రతి మీటింగ్లో చెప్పేవాడిని, అన్ని కాన్స్టిట్యున్సీలకు ఒక ఎమ్మెల్యే ఉంటే మా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నారని. ఒకటేంటంటే సాయన్న వల్వాపూర్ మాక్లూరు మండలే, ఇంకోటి గణేష్ గుప్తా అర్బన్ అయిన మాక్లూరు మండలే, జీవన్ రెడ్డి. 3 ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రతి మీటింగ్లు చెప్పేవాడిని. సాయన్న కుటుంబం సింపుల్ కుటుంబము. అట్లాగే బిడ్డలు కూడా 3 కూడా సింపుల్గానే ఉండి
మరి సింపుల్గా చిన్న కారులోనే ఆమె ఏదో వాళ్ళ బంధువుల ఏదో ఫంక్షన్ ఉంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం జరుగుతుంది. అలా అమ్మ వాళ్ళ కారు కూడా ఎన్నుకున్నదని చెప్పడం జరిగింది. అకాల మృతి చెందడం జరిగింది. సింపుల్ కుటుంబం, దాని మీద నాకు ఎటువంటి అనుమానాలు అటువంటి ఏం లేవు. కాకపోతే డ్రైవర్ నల్గొండలో చిన్న ప్రమాదం గురైనప్పుడు డ్రైవర్ని చేంజ్ చేసేది ఉండే, వాళ్ళు డ్రైవర్ని చేంజ్ చేయలేదు. కాబట్టి ఏది ఉన్నా మరి చట్టము తన పని తను చేసుకొని పోతుంది. అంటే లిఫ్ట్లో కూడా దాదాపు 3 గంటల పాటు ఇరుక్కుపోయిన సంఘటన అయితే మనం చూసినాము. అసలు ఎందుకు ఇట్లాంటి గండాలు ఎందుకు రావడం జరిగింది? అసలు దీనిపైన అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఒక అపార్ట్మెంట్లో, ఒక ఎమ్మెల్యే ఉండే అపార్ట్మెంట్లో 3 గంటలు లిఫ్ట్లో ఇరుక్కపోవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దీనికి ఏమంటారు మీరు? నేను అదే అంటున్నా, ఒక మొక్క ఆమె అదృష్ట జాతకురాలు అంటున్నా. అదృష్ట జాతకురాలై మరి కార్పొరేటర్గా ఎన్నికైంది, మరి తండ్రి మరణంతో ఎమ్మెల్యేగా ఎన్నికైంది అతి పిన్న వయసులోనే. అది అదృష్టం. దురదృష్టం ఏంటంటే ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్, లిఫ్ట్ అనేది టెక్నికల్ ప్రాబ్లం. ఆ టెక్నికల్ ప్రాబ్లంతో 3 గంటలు లిఫ్ట్లో ఇరుక్కపోయింది. కాకపోతే నల్గొండ బహిరంగ సభ వెళ్ళి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడు మరి డ్రైవర్గా కొద్దిగా తప్పిదాలు ఉంటాయి కాబట్టి డ్రైవర్ని చేంజ్ చేసేది ఉండే అని నా ఇంటెన్షన్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ డ్రైవర్ కూడా నిద్రమత్తులు ఉండి ఓవర్ స్పీడ్ వెళ్ళిండు. ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి స్పీడ్ తగ్గించాలి. ఆ డ్రైవర్ ఓవర్ స్పీడ్ వెళ్ళి లారీని గుద్దుకొని ఇదైంది. కాబట్టి నాకు మిగతాది ఏమి అట్లా అనుమానాలు ఏమి వ్యక్తపరచడం లేదు. కాకపోతే చట్టం తెలుస్తుంది, చట్టం తన పని తను చేసుకోకపోతుంది. కాబట్టి వాట్ ఈజ్ వాట్ అనేది రేపు భవిష్యత్తులో చట్టం. రైట్. ఏదైతే మీకున్న అవినాభావ సంబంధాలకు సంబంధించి మాట్లాడినట్లయితే కేసీఆర్ గారికి అతి సన్నిహితులు మీరు, అదేవిధంగా రాష్ట్ర నాయకులతోనే చాలా దగ్గరగా మిగిలే వ్యక్తి మీరు. సాయన్న గారు కావచ్చు, ఎవరైతే లాస్య నందిత గారు నిజామాబాద్కి వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కలవడం జరిగిందా? అప్పుడు ఎట్లా ఉంటుండే మీతోనే? చాలా మాకు అవినాభావ సంబంధం ఉంటుండే. మేము ఏంటంటే క్యాస్ట్ వేరైనా కుటుంబం వేరైనా ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటుంటే, అయినా ఇక్కడికి వచ్చిన ప్రేమతో సాయం నన్ను పిలిపించుకుంటుండే, నేను కలుస్తుంటే. నేను హైదరాబాద్ వెళ్ళినా పిలిచినా నా దగ్గరికి వస్తుండే. అంత సాయం నాకు మాకున్న అంత ఇంటిమేసీ. ఇంకోటి ఏంటంటే కులాలు మతాలు నా దృష్టిలో లేవు. కులాలు రెండు, ఒకటి హౌస్, రెండవది నాట్ హౌస్. ఒకటి ఉన్నోళ్ళ కులం, రెండవది లేనోళ్ళ కులం. నా ఇంటెన్షన్ ఆయన కులం వేరైనా మేము అన్నదమ్ములాగా సోదర భావంతో మిగిలి అట్లా పిలుచుకుంటుంటాం. అట్లా అది మాకున్న ఇంటిమేసీ సాయం నాకు. రైట్. ఏదైతే ఈరోజు గురించి మాట్లాడినట్లయితే మార్నింగ్ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఎవరైతే నాయకులు ఉన్నారో సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందా? అక్కడికి హరీష్ రావు గారు వాళ్ళ వెళ్ళిండ్రు. నేను ఎందుకంటే అందుబాటులో నేను నిజామాబాద్లో ఉన్నా కాబట్టి నాకు కూడా నేనేమనుకుంటున్నా అంటే 5 వరకు మరి దాన సంస్కారాలు ఏమన్నా ఉంటే నేను కూడా వెళ్ళి అటెండ్ చేయాలని అనుకుంటున్నా. దాన సంస్కారాలు అయిపోయినా ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ నేను ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే ఆ కుటుంబం మాకున్న సంబంధాలు, సాయన్న మిస్సెస్ కూడా నన్ను వెల్ నోటెడ్, గీత ఆమె పేరు, చాలా అందరూ పరిచయం. కాబట్టి కుటుంబ సభ్యులుగా నేను ఖచ్చితంగా ఈవినింగ్ మార్నింగ్ వెళ్ళి పలకరిస్తాను. అంటే మాక్లూరు మండలానికి సంబంధించి మాట్లాడినట్లయితే సాయన్న గారి బంధువులు మాక్లూరులో పెద్ద మొత్తంలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో చాలామంది ఉన్నారు అని అంటున్నారు. వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు చాలా దిగ్భ్రాంతి చెంది నేను చాలామంది వాళ్ళ బంధువులతో కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఇది నిజమా కలనా అనే దాంట్లో బంధువులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి చాలామంది బంధువులు కూడా తండోపతండాలుగా హైదరాబాద్ కూడా ప్రయాణం అవుతున్నారు. చాలా బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి చిన్న వయసులోనే కార్పొరేట్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చి గెలవడం జరిగింది. ఇంత చిన్న వయసులోనే ఇలా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు.